నమస్కారం. మాస ఫలితాలు డిసెంబర్ నెలలో వచ్చే ఈ మార్గశిర మాసానికి సంబంధించిన మకర రాశి వారి యొక్క మాస గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మార్గశిర మాసంలో మకర రాశి వారి యొక్క గ్రహ సంచారాలు మనం జాగ్రత్తగా గమనించినప్పుడు వీరు అనుకునేటటువంటి పనులు సాధించుకునేందుకు అవిశ్రాంతంగా పనిచేయగలుగుతూ ఉంటారు. కార్య సాధన శక్తిని కూడా ఈ మాసంలో అధికంగా కలిగి ఉన్నారు మకర రాశి వారు. అంతేకాకుండా తాము చేపట్టేటటువంటి ముఖ్యమైనటువంటి పనులు కార్యక్రమాదుల్లో ప్రతిక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రయోజనాలను అందుకునేంత వరకు కూడా కార్యక్రమాలను పనులను మధ్యలో నిలపకుండా అంతిమంగా పూర్తయ్యేంత వరకు కూడా పూర్తి చేస్తూ ఉండాలి. వేరు వేరు రూపాలలో మీకు రావాల్సినటువంటి బాకీలు ప్రయోజనాలు అందుకోగలుగుతూ ఉంటారు. వివిధ రకాల సంప్రదింపులు వాయిదా పడేటటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆలోచన విధానాలలో మార్పులు కనిపిస్తున్నాయి మకర రాశి వారికి. ఈ మాసంలో ఊహించినటువంటి ఖర్చులు కూడా చేసే సందర్భాలు ఉంటుంటాయి. కాబట్టి కష్టపడి సంపాదించినటువంటి ధనం ఏదైతే ఉంటుందో వాటిని అనవసరమైనటువంటి వ్యాపకాల కోసం వృధాగా ఖర్చు చేయకుండా జాగ్రత్తగా విలువైనటువంటి కార్యక్రమాల కోసమే ఆ ధనాన్ని ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. దంపతుల మధ్య అకారణంగా చికాకులు కలహములు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నందున అటువంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. చీటికి మాటికి అసహనము లేదా వేరువేరు రూపాలలో నిర్లక్ష్యాలు కలగటం ద్వారా కొన్ని రకాల సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ మాసంలో కుటుంబపరమైనటువంటి శుభకరమైనటువంటి జీవనం కోసమే ప్రశాంతంగా ఉండేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. ప్రశాంతంగా ఎంతైతే మీరు నిర్ణయాలు తీసుకుంటుంటారో అంతే స్థాయిలో శుభ ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. వివిధ రకాల వ్యాపకాలను సృష్టించుకొని ఆ వ్యాపకాల్లో మీరు మునిగి తేలటం వలన కొన్ని రకాల అనవసరమైనటువంటి సమస్యలు రాకుండా కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో నిర్లక్ష్యాలు ఏవైతే ఉంటుంటాయో అవి పెరగకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులు వివిధ రకాల కారణాల చేత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. జవాబుదారీతనంతో మీరు వ్యవహరించవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఓర్పుతో సహనంతో ఉద్యోగ ప్రయత్నాలను మీరు కొనసాగిస్తూ ఉండండి. వ్యాపారాలు సామాన్యంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సానుకూలమైనటువంటి ఫలితాల వలన అనుకోనటువంటి శుభకరమైనటువంటి వేరువేరు రకాల ప్రయోజనాలు కూడా మీకు కలుగుతూ ఉంటాయి. వైద్యపరమైనటువంటి ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నందున అనారోగ్యాలను నిర్లక్ష్యాలు చేయకుండా వెంటనే వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఆదాయపరమైనటువంటి అభివృద్ధి కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా వివాదాలను పరిష్కారం చేసుకునేందుకు కూడా మీరు ఎక్కువగా సమయాన్ని కేటాయించడం కూడా మంచిది. భగవంతుని యొక్క అనుగ్రహం చేత వేరువేరు రూపాలలో తగ్గిపోయినటువంటి ఆదాయ మార్గాలను తిరిగి పెంచుకునే అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. మాసము 2వ భాగంలో వ్యాపార వ్యవహారిక విషయాల్లో మరింత శ్రద్ధ తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. లేనట్లయితే వాటి వలన కాస్త సమయం కూడా వృధా అవ్వటమే కాకుండా ఆర్థిక లాభాలు కూడా తగ్గిపోయే సూచనలు ఉంటూ ఉంటాయి. వ్యతిరేకుల వలన వ్యతిరేకపరమైనటువంటి ఇబ్బందులు తగ్గించుకునే క్రమంలో కాస్త ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. వాహన సంబంధమైనటువంటి రిపేర్లు ఉండే పరిస్థితి ఉంటుంది. వాటి కోసమై ధనాన్ని కూడా ఖర్చు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని విలువైనటువంటి వస్తువులు ఆభరణాలను ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తగా సరిచూసుకుంటూ ఉండాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. ఏదో తొందరలో ఎక్కడో పెట్టేసి ఆ తర్వాత వాటి గురించి వెతకటం కనిపించకపోవటం, వాటి వలన ఆందోళన పడటం బాధపడటం ఒత్తిడి ఏర్పడేటటువంటి సూచనలు ఉంటూ ఉంటాయి అటువంటి నిర్లక్ష్యాల వలన. కాబట్టి విలువైనటువంటి వస్తువుల పట్ల చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. బంధువులతో స్నేహితులతో విరోధాలు ఏర్పడకుండా కూడా మకర రాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. రుణబాధలు అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ రుణబాధలు తగ్గించుకునే క్రమంలో ఇంకొక కొత్త అప్పులు చేయటం, వాటి వలన ఆర్థికంగా నష్టపోయేటటువంటి సూచనలు కూడా ఉంటూ ఉంటాయి. తద్వారా మానసికమైనటువంటి ఆందోళన భయములు కూడా వెంటాడుతూ ఉంటాయి ఈ రాశి వారిని. ముఖ్యంగా
వేరువేరు రూపాలలో సమస్యలను పెద్దదిగా చేసుకోకుండా సామరస్యపూర్వకంగా ఆలోచన చేసి ప్రశాంతంగా వాటిని పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. మీ పిల్లల పట్ల, మీ సంతానం పట్ల కోపముగా, ఆవేశంగా మీరు ప్రవర్తించకూడదు. వారిని స్నేహపూర్వకంగా మాట్లాడి సమస్యను అర్థం చేసుకొని వారికి సహాయపడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఈ మాసంలో ఈ మకర రాశి వాళ్లకు సంఘపరమైనటువంటి గౌరవాలు పెరుగుతూ ఉంటాయి. విద్యాపరమైనటువంటి అంశాల్లో ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో మీ జీవితము, మీ వ్యవహారిక విషయాలు, వ్యాపారాలు పరీక్షాకాలంగా ముందుకు నెట్టుకుని వస్తూ ఉంటాయి. భగవంతుని యొక్క అనుగ్రహం చేత జ్ఞాపక శక్తిని కూడా పెంచుకునే అవకాశాలు విద్యార్థులకు ఈ మాసంలో కలిసి వస్తూ ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ మాసం చివరిలో ఆదాయ మార్గాలు పెరిగేటటువంటి అవకాశం, వాటి ద్వారా కొన్ని కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి పనులు కూడా పూర్తి చేయగలుగుతూ ఉంటారు. అట్లాగే అప్పుల బాధలు పెరగకుండా ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వేరు రూపాలలో మీరు నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ప్రతికూలంగా మారకుండా కూడా మీరు జాగ్రత్త పడుతూ ఉండాలి. ఇటు ఇంట అటు బయట కూడా అందరితో కూడా జాగ్రత్తగా మీరు వ్యవహరిస్తూ ఉండాలి. కర్తవ్యముల పట్ల అంకిత భావంతో ఎప్పుడైతే వ్యవహరిస్తుంటారో, శ్రమకు తట్టుకొని మీరు ఎప్పుడైతే కష్టపడుతూ ఉంటారో వాటి వలన చక్కని ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు. ఏవైతే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో అధికారులతో ఎవరైతే జాగ్రత్తగా ఉంటుంటారో వారి యొక్క పనులన్నీ కూడా సులభంగా పూర్తి అవుతూ ఉంటాయి. విద్యార్థులు కాస్త పట్టుదలతో వ్యవహరించవలసినటువంటి సమయం. ఆరోగ్య పరిస్థితులు నిలకడగా ఉంటుంటాయి. వ్యాపారంలో పోటీ తత్వాలు పెరుగుతూ ఉంటాయి. మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునేటటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. ఐశ్వర్యంతో కూడినటువంటి ఆనందాలు పెరుగుతూ ఉంటాయి. భగవంతుని యొక్క అనుగ్రహం చేత మాసము చివరిలో కుటుంబపరమైనటువంటి వ్యక్తుల ప్రోత్సాహకరం వలన అన్ని రకాల శుభాలు ఏర్పడుతూ ఉంటాయి. గృహంలో వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. సాంఘిక జనసంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయత్నాలు, అలాగే వాటికి సంబంధించినటువంటి పనులను ప్రారంభించుకుంటూ ఉంటారు. మొత్తం మీద ఈ డిసెంబర్ నెలలో మార్గశిర మాసంలో మకర రాశి వారు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు భగవంతుని యొక్క ఆరాధన కూడా చేస్తూ ఉండాలి. శనివారం నాడు శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవటం, పేదవారికి అన్నదానం చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది. లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క ఆలయాలను దర్శనం చేసుకోవటం, కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోవటం ద్వారా అనేక రకమైనటువంటి ఆర్థిక సమస్యలతో కూడిన ఇబ్బందులు, నరదృష్టి, అసూయ, రాగద్వేషాలన్నీ కూడా తొలగించుకునే అవకాశం ఉంటుంది. వీలైతే సుదర్శన స్వామి వారికి చక్కగా తులసి అర్చన నిర్వహించటం, అష్టక పారాయణం చేసుకోవటం ద్వారా మరింత ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది మకర రాశి వారికి. కాబట్టి మకర రాశి వారు ఈ మాసంలో శివారాధన, లక్ష్మీ నృసింహస్వామి వారి ఆరాధన చేసుకొని అభివృద్ధిని పొందే ప్రయత్నం చేయండి. ఇవి ఈనాటి మాస ఫలితాలు డిసెంబర్ నెలకు కాను మకర రాశి వారికి. స్వస్తి.